హలో ఎవ్రీవన్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో త్వరలో రాబోయే ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ అండ్ యూపీఎస్సీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ 2025 ఆగస్ట్లోనే ఇవ్వడం జరిగింది. 2025 సెప్టెంబర్లో ఆ నోటిఫికేషన్ అప్లికేషన్ డెడ్లైన్ ఎండ్ అయింది. అప్పుడు అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జాము 2026 మార్చ్ 10th to 12thలో టెంటటివ్గా పెడతామని ఆర్ఆర్బీ వాళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే. అప్పుడు అప్లై చేసిన వాళ్ళు ఎగ్జామ్ మార్చ్లో రాయాలి. ఇంకా 2 months సాలిడ్గా టైం ఉంది. యూ కెన్ గివ్ యువర్ బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్. సెకండ్ వన్ ఈజ్ యూపీఎస్సీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్. యూపీఎస్సీ వాళ్ళు రీసెంట్గా రిక్రూట్మెంట్ రూల్స్ రిలీజ్ చేయడం జరిగింది. నేను ఆ రూల్స్ మీద ఒక వీడియో చేశాను. అయినా మళ్ళీ చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, 18 months ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కేవలం మీరు బీఫామ్ ఆర్ ఫామ్ డి పాస్ అయి ఉంటే సరిపోతుంది. సెకండ్ వన్, ఫామ్ డి వాళ్ళు కూడా రిపీటెడ్గా అడుగుతుంది మేము ఎలిజిబుల్లా కాదని. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ గెజెట్ ప్రకారం భారతదేశంలో జరిగే ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కైనా ఫామ్ డి వాళ్ళు ఎలిజిబుల్, ఫార్మసీ రిలేటెడ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి. ప్లీజ్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. నౌ ద నెక్స్ట్ వన్, ఈ ఎగ్జామ్కి రిక్రూట్మెంట్ రూల్స్ రిలీజ్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోవచ్చు అని ఒక ఆర్టీఐ వేయడం జరిగింది. ఆ ఆర్టీఐలో తెలిసింది ఏంటి అంటే, సిడిఎస్సిఓ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆల్రెడీ 186 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టులకి రిక్రూట్మెంట్ కండక్ట్ చేయండి అని యూపీఎస్సీకి ప్రపోజల్స్ పంపడం జరిగింది. ఆర్టీఐ కూడా ఉంది. అంటే 186 ఇస్ అ హ్యూజ్ నెంబర్. కొంతమంది సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్తో మాట్లాడితే తెలిసింది ఏంటంటే మార్చ్ ఏప్రిల్లో నోటిఫికేషన్ రావచ్చు. దిస్ ఈజ్ అ బిగ్ నోటిఫికేషన్. ఈ ఇయర్లో మనకి ఈ ఫస్ట్ హాఫ్లో రాబోయేవి 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకటి ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ అండ్ యూపీఎస్సీ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్. నా ప్రిపరేషన్ ఇవన్నీ ఎలా చేయాలి అనేది చెప్తా వినండి. చాలామంది మన ఫార్మసీ స్టూడెంట్స్లో ఉన్న ప్రాబ్లం ఆర్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే, మనం 4 years ఫార్మసీ చదివేటప్పుడు, బీఫామ్ చదివేటప్పుడు మన ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా థియరీ ఎగ్జామ్స్ గురించే ఉంటుంది. అంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎలా పాస్ అవ్వాలి, ఇదే ఫోకస్తో చదువుతాం. నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ నాట్ లైక్ దట్. థియరీ ఎగ్జామ్స్ అంటే మీరు ఏదో ఒక థియరీ, ఏదో ఒక పాయింట్, ఒక సైడ్ హెడ్డింగ్ రాసిన మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఇస్తే రైట్, లేదంటే నెగిటివ్ మార్క్స్లోకి వెళ్ళిపోతుంది. మన ప్రిపరేషన్, మన యాటిట్యూడ్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ చాలామంది ప్రిపేర్ అయ్యేటప్పుడు బుక్స్ తీసుకొని బీఫామ్ చదివేటట్టే సైడ్ హెడ్డింగ్స్ అలా చదువుతూ ఉంటే కుదరదు. నేర్చుకోవాల్సింది కాన్సెప్ట్స్. అన్ని ఎగ్జామ్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఫిగర్ అవుట్ చేయాలి. అగైన్ అండర్స్టాండ్ దిస్. ఎందుకు మన యూపీఎస్సీ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ మల్టిపుల్ చాయిస్ రిలేటెడ్ క్వశ్చన్సే పెడతారు కానీ థియరిటికల్గా ఎందుకు పెట్టరు అంటే, దే విల్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. మీకు ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేస్తారు తప్ప మీరు ఎంత గుర్తుంచుకున్నారు అని చెక్ చేయరు. అందుకే ఆప్షన్స్ అక్కడే ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ అందులోంచి ఒకటి పిక్ చేయాలి. దీనికి మీరు బైహార్ట్ చేసి మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. అవగాహన ఉంటే సరిపోతుంది. ఆ లెవెల్కి వెళ్ళాలి. ఎలా చేయాలి ప్రిపరేషన్ అంటే, ఏ ఎగ్జామ్ అయినా మళ్ళీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే, ఈ ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా జాబ్ ఏంటి, ఫార్మసిస్ట్గా చేయాల్సింది మెడిసిన్స్ డిస్పెన్స్ చేయడం, స్టాక్ ఇవన్నీ చూసుకోవడం. మేజర్ కాన్సన్ట్రేషన్ ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్, అనాటమీ, ఫిజియాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఉంటుంది. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పని ఏంటి, దే నీడ్ టు గో ఇన్స్పెక్ట్ మెడికల్ స్టాఫ్స్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీస్. వాళ్ళ మేజర్ పని లా మీద ఉంటుంది, ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రూడెన్స్ మీద. అందుకే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో ఫార్మకాలజీ, అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మస్యూటిక్స్తో పాటు జ్యూరిస్ప్రూడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ద బేసిక్ కోర్ సబ్జెక్ట్స్ ఎప్పుడు సేమే. ఏ ఫార్మసీ రిలేటెడ్ ఎగ్జామ్ అయినా మీకు అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్ అనేది కామన్ సబ్జెక్ట్స్. ప్రిఫరెన్సెస్ అంటే, ఇప్పుడు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో కొంచెం ఎక్కువగా జ్యూరిస్ప్రూడెన్స్ మీద అడుగుతారు. ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో కొంచెం ఎక్కువగా అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీలో అడుగుతారు. బట్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఇస్ ద సేమ్. ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. అంటే అగైన్ మనం చాలా వాస్ట్ సబ్జెక్ట్స్, ఇంత సబ్జెక్ట్స్ చదివి గుర్తుంచుకోగలం అనే డౌట్ చాలామందికి ఉంటుంది. సింపుల్ థింగ్, ఇప్పుడు మీకు ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చాక చాలా అడ్వాంటేజెస్ వచ్చాయి. ఏదో ఒక టాపిక్ చదవండి. దాంట్లో అర్థం కావట్లేదు, టైం తీసుకుంటే దాని రిలేటెడ్గా మీకు వచ్చిన డౌట్ని గూగుల్ సెర్చ్ చేయండి. లేదు, దాని రిలేటెడ్ వీడియోని యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, యు నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. అవగాహన వచ్చినంత వరకు అది అర్థం చేసుకోండి. అర్థమైన తర్వాత ప్రిపేర్ నోట్స్. దాన్ని బ్రీఫ్గా మీరు నోట్స్ రాయండి. అగైన్ ప్రతి పాయింట్ కవర్ చేసి రాయాల్సిన అవసరం లేదు. మీకు అవగాహన ఉంటే సరిపోద్ది. ఎందుకు అంటే, మన ఎగ్జామినేషన్ ఈజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఆ చాయిస్లో ఒక ఆన్సర్ని పిక్ చేయాలి. అది అవగాహన మీద ఉంటుంది, బైహార్ట్ చేయడం మీద లేదా మెమరైజ్ చేయడం మీద ఉండదు. అండర్స్టాండ్ దిస్.
సో అంటే అగైన్ సెర్చ్ చేయమనేటప్పుడు నేను గూగుల్ సెర్చ్ చేయమంటున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎక్కువగా యూస్ చేస్తే క్రాస్ చెక్ చేయాలి. అంటే వచ్చిన ఆన్సర్ని మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దే ఆర్ నాట్ 100% యాక్యురేట్. మీరు ఎక్కడైనా చూడండి, గూగుల్ జెమినీ కానీ, కోపైలట్ కానీ, చాట్‌జిపిటి కానీ కింద ఇస్తారు, ఏఐ మే కమిట్ మిస్టేక్స్ అని. యూ నీడ్ టు క్రాస్ చెక్ అని వాళ్ళే ఇస్తారు. సో యూ కెనాట్ కంప్లీట్లీ 100% రిలై ఆన్ ఏఐ టూల్స్. సో ఇవన్నీ యూజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఏ సబ్జెక్ట్ అయినా ఫౌండేషన్స్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఏ డౌట్ వచ్చినా గూగుల్ సెర్చ్ చేయండి, లేదా ఆ వీడియో చూడండి. కాన్సెప్ట్ అర్థం అవ్వగానే బ్రీఫ్గా నోట్స్ రాసుకోండి, రివైజ్ చేస్తూ ఉండండి. దిస్ ఇస్ హౌ యూ విల్ సక్సీడ్. అగైన్ అండర్స్టాండ్ దిస్. మళ్ళీ మనకు అవకాశాలు రావు. వచ్చిన అవకాశాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ఫార్మసిస్ట్ ఎగ్జామ్ అయినా, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఓకే, నేను చదువుతాను, నేను నేర్చుకుంటాను, నేను చేయగలను అనే ఒక పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ యు ఆర్ గెయినింగ్ నాలెడ్జ్ అబౌట్ ఫార్మసీ. ఆ నాలెడ్జ్ ఈజ్ యూస్ఫుల్ టు మెయింటైన్ అవర్ హెల్త్. మన ఫార్మసీ అంటే వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్? హెల్త్. ఆ హెల్త్ని గురించి చెప్పే సబ్జెక్టే మన ఫార్మసీ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ యూస్ఫుల్ ఫర్ అస్ అండ్ ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ కెరీర్ ఆల్సో. సో కీప్ దిస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ నెగిటివ్ థాట్స్ లేకుండా వస్తుందా రాదా, చేయగలనా లేదా, ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రిపేర్ అవ్వండి. టైం సరిపోతుంది, టైం సరిపోదు, ఇవన్నీ డోంట్ గివ్ దోస్ ఎక్స్క్యూజెస్. దిస్ ఈజ్ ఫర్ యువర్ కెరీర్, యువర్ లైఫ్. మీ లైఫ్ కోసం మీరు టైం అడ్జస్ట్ చేసుకోలేరా? చేసుకొని చదవండి. ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈజ్ ఎ గుడ్ డే, ఆస్పిషియస్ డే. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. డోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ థాట్స్. అంటే వస్తుందా రాదా, చేయగలనా లేదా, ఇవన్నీ ఆలోచించకుండా ప్రిపేర్ అవ్వండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఆల్ ది బెస్ట్.